హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫైనల్గా అయితే మా ఇంట్లో కిట్టి అనమాట. సో కిట్టి ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాను మా ఇంట్లో. సో ఫస్ట్ అయితే మీకు ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. అందరము అయితే పింక్ థీమ్ అనుకున్నాము. సో పింక్ కలర్ ఓన్లీ శారీస్ మాత్రమే అనుకున్నాము. అందుకని చెప్పేసి శారీస్లో అయితే అందరూ వచ్చేసారన్నమాట. ఇంక ఇక్కడైతే నేను స్వీట్ చేద్దామని చెప్పేసి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ రోజు మార్నింగే నిన్ననే జరిగిందండి కిట్టి అయితే. ఇంకా మార్నింగ్ అయితే నేను గులాబ్ జామ్ చేశాను, బట్ మొత్తం అయితే షూట్ చేయలేదు. అలా జస్ట్ ఒక క్లిప్ అయితే తీసాను అన్నమాట. సో ఇంకా మా వాళ్ళైతే రెడీ అయిపోయారు, అందరూ స్టార్ట్ అయ్యారంట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరూ వస్తూ ఉంటారు. నేను కూడా రెడీ అయిపోయాను, మా వాళ్ళు వస్తున్నారు, మీరు కూడా చూసేసేయండి. హాయ్, వెల్కమ్ టు మై హౌస్. హాయ్ సుమా, హాయ్ సుజాతక్క, హాయ్ వదినా, హాయ్ వదినా, అక్క అక్క, హాయ్ వదినా, హాయ్ హాయ్ వదినా, హాయ్ మిట్టు, హాయ్. సో చూసారు కదా, నేను అందరూ ఒక్కసారి వచ్చారన్నమాట. సో అందుకని మీకు నేనైతే అలా చూపించాను. సో అందరికైతే వెల్కమ్ చెప్పేశాను నేను. ఇంకా రాగానే వాళ్ళకైతే కొంచెం చల్లగా ఉంది కదా వెదర్, అందుకని చెప్పేసి ఇంకా రాగానే అందరికైతే ఫస్ట్ టీ పెట్టిచ్చేసాను అన్నమాట. కూల్ డ్రింక్స్ అనుకున్నాను, ఇంకా చల్లగా ఉంది కదా అని చెప్పేసి కూల్ డ్రింక్ కాకుండా టీ పెట్టిచ్చేసాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా హడావిడి స్టార్ట్ అయింది. పాపం మా కార్తీక్కి కొంచెం కోల్డ్ ఉందండి, అందుకనే వాళ్ళని అయితే స్కూల్కి పంపించలేదన్నమాట. ఏంటండి మీరు మా ఇంటికి వచ్చి చేశారా? థ్యాంక్ యూ, చెయ్యండి, మంచిది. ఇంకా అలా అయితే మేము ఇంకా కబుర్లు అయితే స్టార్ట్ చేసాము. నేనైతే చిన్న గేమ్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడు మాకు అంటే రొటీన్గా తంబోలానే అవుతుంది. సరే ఈసారి అయితే గేమ్స్ కూడా పెడదాం అనుకున్నాను. ఈలోపు ఏంటంటే ఈ వదిన వాళ్ళు మొన్న వాళ్ళ బాబుది మ్యారేజ్ అయింది కదా, సో సారే ఇవ్వడానికి ఇంక ఇది మంచి టైం అని చెప్పేసి, అంటే ఇంక అందరం కలుస్తామని చెప్పేసి ఇక్కడైతే వదినైతే సారీ ఇస్తున్నారన్నమాట. ఇంకా సారీలు ఏముంటాయండి, 2 కొబ్బరి కుడకలు, తర్వాత పచ్చపిండి, తెల్లపిండి, పసుపు, కుంకుమ అన్నమాట. ఇంకా అందరూ కలుస్తారు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వచ్చేసి వదిన అందరికీ అయితే సార పెడుతుంది అన్నమాట. ఇంకా నేను గేమ్స్ విషయానికి వస్తే బెలూన్స్ తెప్పించాను. సో ఆ బెలూన్స్తో ఒక మంచి గేమ్ అయితే ఆడుకుందాము అని చెప్పేసి మస్తు ఫన్గా చాలా చాలా ఎంజాయ్ చేశారు తెలుసా. అస్సలు ఎంతసేపు అంటే అసలు టైం తెలియలేదు, ఫుల్ జోష్లో. సో చూస్తే అయితే మీకు కూడా అర్థమవుతుంది మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి. స్టార్ట్ అయింది, చూసేసేయండి.
సో చూసారు కదా ఎంత ఫన్గా గడిచిపోయిందో అన్నమాట. అసలైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. లాస్ట్లో ఒక రీల్ కూడా చేసామన్నమాట. ఇంకా 2 అయిపోయింది టైం అయితే. ఇంకా లంచ్ టైము, ఇంకా బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏదైనా గేమ్ ఆడుకుందామని అయితే చెప్పాను. ఇక్కడైతే నేను స్పెషల్ వచ్చేసి నేనైతే వంట పని మాత్రం ఏది పెట్టుకోకుండా చక్కగా నేను వచ్చిన మెంబర్స్ అందరికీ ఇంకా మా ఇంట్లో అందరికీ కలిపేసి నేను చక్కగా బయట అయితే నేను బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను హండీ అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చికెన్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్స్, తర్వాత ఇంకా రైతా, గ్రేవీ కర్రీ, తర్వాత లెమన్స్, మంచిగా ఆనియన్స్ అన్నీ ఇచ్చారు. సో చాలా చాలా బాగా అనిపించింది, నాకైతే హ్యాపీగా అనిపించింది. మంచిగా బిర్యానీ కూడా చాలా చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ స్పైసీ వేయొద్దని చెప్పారనమాట. అందుకని చెప్పి మంచిగా చేశారు. వేడి వేడిగా అసలు ఈ క్లైమేట్కి తగ్గట్టుగా ఉంది. సో అందరైతే మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారన్నమాట నాకైతే. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా ఉంది బిర్యానీ? ఓ బిట్టు అక్క, బేబక్క, బాగుందా బిర్యానీ? ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ. పెద్దమ్మలు, బాగుందా బిర్యానీ? సూపర్. సో ఫైనల్గా అయితే సూపర్ 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 అన్నారు అందరూ. సో మంచిగా అనిపించింది. తినదన్నమాట. వాళ్ళ హస్బెండ్ మాల వేసుకున్నారు. సో అందుకని తనకైతే నేను ఆలు ఫ్రై చేశాను, ఇంకా బీరకాయ పచ్చడి చేశాను, ఇంకా చిప్స్లు అవి వేయించి పెట్టాను, ఇంకా పెరుగుతో తను కూడా చాలా హ్యాపీగా తినింది అనమాట. ఇంకా ఫైనల్గా తిన్న తర్వాత డిజర్ట్ కోసం అని చెప్పేసి గులాబ్ జామ్ చేశాను అనమాట. ఇంకా తిన్న తర్వాత డ్రా తీస్తారు కదా, డ్రా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా అదొక పని అయిపోతుంది అని చెప్పేసి డ్రా కూడా అక్షయ అక్షయ తెలీదు, తెలుసారా? ఇవి 10,800 వెయిట్. ఇక పట్టుకో పూజ డ్రా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనీ అంతా కూడా కలెక్ట్ చేసేదైతే నా హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట. ఫైనల్గా నా కిటీ అమౌంట్ అయితే నాకు వచ్చింది. ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. అంటే మా కిటీ ఫిబ్రవరికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఫిబ్రవరితో కిటీ ఎండ్. తర్వాత నెక్స్ట్ది ప్లాన్ చేయాలి. యాక్చువల్గా ఈ వెనస్డే నేను కిటీ చేస్తే మళ్ళీ సండే కూడా మళ్ళీ ఫంక్షన్ ఉందన్నమాట. ఈ ఫంక్షన్స్తోనే సరిపోతుంది. మళ్ళీ మేము 31st కూడా ప్లాన్ చేసుకుంటున్నాము, 31st చేద్దాము అని చెప్పేసి. ఇంకా గేమ్ అయితే తంబోలా స్టార్ట్ చేసాము. తంబోలా అయిపోయిన తర్వాత నేను స్వీట్ అయితే వాళ్ళకి సర్వ్ చేశాను. సో గులాబ్ జామ్ చాలా చాలా బాగుంది, ఎమ్మీగా ఉందని వాళ్ళైతే మంచిగా లాగిచ్చేసారనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా కాంప్లిమెంట్స్ ఇస్తే. సో అదే అనమాట. ఇంకా దాని తర్వాత రీల్స్ చేసాము, కొన్ని ఫొటోస్ దిగాము, రీల్స్ కూడా చేసి కొంచెం డాన్సులు కూడా చేసిన తర్వాత ఇంకా వీళ్ళందరూ అయితే కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగేసిన తర్వాత ఇంకా కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ముచ్చట్లు పెట్టుకొని లాస్ట్ అయితే టీ కూడా పెట్టిచ్చేసాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.